యెషయా గ్రంథం 9వ అందరం చదువుకుందాం. 6వ వచనం చదవండి. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, ఈ కొద్ది మాట చదివాము, మరి అది దేవా వివరించుటకు మాకు శక్తి చాలదు, మా భక్తి సరిపోదు దేవా. మరి కొరహు అభిరాము దాతానుకు చెందినవాడిని, నేను బిలాముకు చెందినవాడిని. మరి తండ్రి ఆ యొక్క మోయాబు బాలాకు వంటి వాడిని. నాయన మీకు వందనాలు. దయచేసి నన్ను దర్శించుము. నీ ప్రజల క్షేమం కొరకే నన్ను యెహోషువ కాలేబు వలె నన్ను విరిచి నీ ప్రజలకు అనుగ్రహించమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. ఒక మాట చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన మాట. ఈ మాటలో మన తెలుగులోనేమో చాలా అంటే వేరువేరుగా రాయబడింది. హెబ్రీ భాషలో ఇది ఒకటే పదంగా రాయబడిందంట. ఎక్కడి నుంచి? ఆశ్చర్యకరుడు నుంచి అధిపతి వరకు. ఆయన పేరు ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఈ 5 పేర్లు కలిసి ఒక పేరుగా వ్రాయబడిందంట హెబ్రీ భాషలో. ఈ సమయంలో మరి ఇవన్నీ కూడా మనము ధ్యానించుకోవాలంటే ఒక్కొక్క విషయాన్ని దేవుని చిత్తం అయితే కనుక్కుందాం, ధ్యానిద్దాం. అందరు పలకండి. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. గాడ్ గివెన్ టు అస్ సన్. ఆయన మనకు కుమారుడు అనుగ్రహించాడంట. ఎవరి కుమారుడు? ఈ కుమారుని గురించి చాలా దివ్యమైన సంగతులు, పరిశుద్ధమైన సంగతులు, పరలోక సంగతులు గ్రంథంలో రాయబడినాయి. ఈ కుమారుడికి మరొక పేరే శిశువు. ఏం పేరు? శిశువు. ఇంకొక పేరే సంతానము. ఏం పేరు? సంతానం అన్న, శిశువు అన్న, కుమారుడు. ఇంకొక పేరుంది సీడ్. ఏంది? తర్జుమాలో సంతతి అన్నాడు, ఇంకొక తర్జుమాలో విత్తనము అన్నాడు. ఏమన్నాడు? తెలుగులోనేమో దావీదు సంతానం అని ఉంది. తెలుగులో దావీదు సంతానం. ఇంగ్లీష్లో ద సీడ్ ఆఫ్ డేవిడ్ అని ఉంది. ద సీడ్ ఆఫ్ డేవిడ్. ఇంగ్లీష్లో మీరు చదివితే మీకు అర్థమైంది. ద సీడ్ ఆఫ్ అంటే దావీదు విత్తనము. అంటే మామూలుగా మనం దాన్ని అంటే మనము సరే. కాబట్టి ఇక్కడ కుమారునికి చాలా పేర్లు చూడండి. విత్తనం అన్న, సంతతి అన్న, సంతానం అన్న, కుమారుడన్న, శిశువు అన్న, ఇవన్నీ ఒకే విషయాన్ని అంటే జనరేషన్ టు జనరేషన్ గురించి మాట్లాడతాయి. అయితే ఇక్కడ కుమారుడు కనిపిస్తున్నాడు. ఈ కుమారుడు గురించి మనం ఒక వచనం చదువుదాం. కీర్తనలు 2వ కీర్తన 1 by 1 చూద్దాం. 2వ కీర్తన తీశారా? 2వ కీర్తన అందరు చదవండి. 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేనిడలా ఆయన కోపగించును. ఇక్కడ ఏమిటి పదం మాట? కోపగించును మాట. ఏమంట? కోపం అంట. దేవునికి ఏమొస్తుందంట? కోపగించుకోవడం. దేవునికి కోపం వస్తుందంట. ఎందుకు కోపం అంటే, కుమారుని మీరేం చేయండి? ముద్దు పెట్టుకోండి, లేకుంటే ఆయన కోపం వస్తుంది. ఇక్కడ ముద్దు అనే పదం వాడబడింది. ఏంటి ముద్దు అంటే ఏమిటి? ముద్దు ఏ సందర్భం వాడబడింది బైబిల్లో? ముద్దుకు చదవండి. ఒక 7 ముద్దులు ఉన్నాయి. జస్ట్ టకటగా చదివేద్దాం. చదవండి. మొదటిగా ముద్దు అనేది ఏంటి? ఇక్కడ ఈ భాగంలో మనకి ఇక్కడ ముద్దు అనేది ఏం చూపిస్తుంది అంటే ప్రేమకు గుర్తుగా. చదవండి 1 by 1. పరమగీతము 1వ అధ్యాయం, ద సాంగ్ ఆఫ్ సాలమన్ 1వ అధ్యాయం. త్వరగా చదవండి. 2వ వచనం. కొంచెం స్పీడ్ చదవాలి ప్లీజ్. నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురం. తర్వాత చదవండి లూకా సువార్త 15. లూకా 15 20 వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. 2, 3 చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 35వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయం. 1 పీటర్ 1 పేతురు 5వ అధ్యాయం
5వ అధ్యాయం 13వ వచనం. 13. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి. తర్వాత చదవండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం. సరే, ఇప్పుడు మనం సరే ఇక్కడ మనము కొన్ని విషయాలు చూసాము. మనకు ముద్ద ఎక్కడ వాడబడుతోంది పదం అంటే మొట్టమొదటిగా ఇక్కడ మత్తయి లుక కీర్తనలు 2వ కీర్తనలో మనకు అర్థం ఏమవుతుందంటే ఇక్కడ ముద్దు అనే పదం దేనికి వాడబడుతుందంటే అంగీకారానికి గుర్తు. చెప్పండి, అంగీకారం. పరమగీతం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏంటంటే ఇక్కడ ముద్దు అనేది ఇక్కడ ప్రేమకు గుర్తుగా ఉంది. దేనికి? ప్రేమకు. తర్వాత లుకా సువార్త 7వ అధ్యాయంలో ఆ స్త్రీ యేసు ప్రభు పాదాలను ముందు ఇది ఏం చూపిస్తుందంటే ఆరాధనకు గుర్తుగా ఉంది. తర్వాత లుకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనము అక్కడ తండ్రి తన కుమారుని ముద్దు పెట్టుకోండి. ఇక్కడ ఏం చూపిస్తుందంటే క్షమాపణకు దేనికండి? తండ్రి తన కుమారుని ఏం చేస్తున్నాడు? క్షమించాడు. చివరిగా 1 పేతురు 5వ అధ్యాయంలో ఒకరికొకరు ప్రేమగల ముద్దుతో వందనములు ఇక్కడ ఏం చూపిస్తుందంటే సహవాసాన్ని చూపిస్తుంది. కీర్తనలు 85 కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలిసికొన్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని. ఇదేం చూపిస్తుందంటే రక్షణ. ఏంటి? రక్షణ. ఇక్కడ మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరి కుమారుడు అంటే చిన్న విషయం చెప్తాను. అబ్రాహాముకు ఆదికాండం 15వ అధ్యాయం వరకు సంతానం లేరు. ఏం లేరు? సంతానం లేరు. అప్పటికి అబ్రహాం వయసు ఎంత ఉండొచ్చు అంటే ఇస్సాకు జన్మించిన సమయానికి ఇష్మాయిల్కి 13 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు. అంటే అప్పటికి అబ్రహాం వయసు ఐ థింక్ 86 ఇయర్స్, 86 ఏళ్ళు. ఎన్నేళ్ళు? ఎందుకంటే 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాం హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. 16వ అధ్యాయంలో ఏం జరిగిందండి? అబ్రహాము హాగర్ని పెళ్లి చేస్తున్నాడు. అంటే హాగర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్సాకు వచ్చాడు. అది ఇక్కడ మనకు అబ్రహాంకు 86 ఏళ్ళు అయినాక పిల్లలు కలగట్లే. అబ్రహాము మెసొపొతేమియా నుంచి బయలుదేరి కనానుకు బయలుదేరినప్పుడు కంట ఆయన వయసు దాదాపుగా బైబిల్ పండితులు అంటారు 20. ఇస్సాకు జన్మించిన దినానికి అబ్రహాం బయలుదేరిన దినానికి మధ్యకాలం 25 సంవత్సరాలంట. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. అంటే బహుశా అబ్రహాం వయసు అప్పుడు బయలుదేరినప్పుడు 75. ఎన్నేళ్ళు? 75. 75 ఏళ్ళ వయసులో అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాం నీ కుమారుడు పుడతాడు అని. 75 పోయింది, 86 వచ్చింది. ఎన్నేళ్ళు వచ్చాయి? 86 వచ్చింది. 86 వచ్చినా కూడా ఇంకా అబ్రహాంకి ఏం కావట్లేదు? సంతానం కలగట్లే. కొంచెం మనిషి వంగిపోతున్నాడు, జుట్టంతా తెల్లగా అయిపోతుంది, చేతికి కర్ర వచ్చింది, ఒక్కో పండు ఊడిపోతూ ఉంది, కంటి చూపు తగ్గుతూ ఉంది. ఇవన్నీ కదా వృద్ధులకు ఇవన్నీ సూచనలు. నడుము వంగిపోతూ ఉంటుంది, చూపు తగ్గుతూ ఉంటుంది, చేతికి కర్ర వస్తుంది, ఇంకా తర్వాత మాట తడబడుతుంది, నాలుక రుచి తగ్గిపోతుంది. ఒకటి కాదు, ఇవన్నీ సమస్యలు వస్తుంటే అబ్రహాంకి అర్థమైంది, ఇంకేం పిల్లలు పుడతారు, నాకు ఇంకేం పిల్లలు పుడతారు, 86 ఏళ్ళు వచ్చాను, ఇంకేం పిల్లలు. దేవుడు 75లో వాగ్దానం ఇచ్చాడు, ఏదో హోప్ పెట్టుకోండిని, కలగట్లేదని తను వెయిట్ చేశాడు. తను చాలా బాధతో దేవుని దగ్గర మొరపెడితే దేవుడు అన్నాడు, అబ్రామా నేను నీ కేడమును నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. అబ్రాహం అంటాడు, నువ్వు నాకు ఏమిస్తేనేమయ్యా, నాకు పిల్లలు లేరు కదా అన్నాడు. ఆ 15వ అధ్యాయంలో ఒక విధంగా కొంచెం విసుగు అనిపిస్తుంది. నువ్వు నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానం లేనివాడుగానే మరణించాల్సి వస్తుంది. నా దాసుడైన ఎలియాజరు ఆస్తికి వారసుడు అయిపోతాడు, నా తర్వాత వాడే అవుతాడు. ఎందుకంటే వాడు లీడింగ్లోకి వచ్చేస్తున్నాడు. వాడు మనుషులందరూ ఏమనుకుంటారు, అబ్రాహాంకి పిల్లలు లేరు, ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? ఎలియాజర్కి వెళ్ళిపోతుందని బయట టాక్ వచ్చేసింది.
నాకేమిస్తావులే పిల్లలు అనేట్లుగా మాట్లాడుతుంటే దేవుడు ఒక మాట అన్నాడంట, అబ్రామా భయపడకము, నేను నీ కేడమును నీ బహుమానము అంటే ఇది మీకు అర్థమైందో లేదో కానీ దీని తర్జుమా ఏముందంటే, నేను నీ కేడమును, ఐ విల్ రెండర్ యువర్ పోర్షన్ విల్ బి డబుల్ అన్నాడంట. అంటే నీ యొక్క బహుమానం అత్యధిక తర్జుమా ప్రకారము రెండంతల బహుమానం, ఐ విల్ రెండర్ యువర్ పోర్షన్ విల్ బి డబుల్, నీ బహుమానము అత్యధికం, అందరికన్నా ఎక్కువ నిన్ను ఆశీర్వదిస్తా. అంటే సింపుల్గా నా భాషలో చెప్తున్నా, మేమనుకోకండి, ఒరే పిచ్చోడా నేనే నీ కొడుకుగా పుడతాను రా అన్నట్లు. ఇంక అర్థమైందో లేదు, ఒరే పిచ్చోడా చాలు క్లోజ్ ఎక్కువైతే ఏమంటారు. నాకు నేను సేవకు వచ్చిన తర్వాత నాకు పెళ్లి చేయాలి హెబ్రోన్లో. పెళ్లి కాబట్టి నాకన్నా జూనియర్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, జూనియర్స్ అందరికి ఏమైపోతాయి వరుస పెట్టి వాళ్ళందరికీ అయిపోతాయి, నేను మిగిలిపోతాను. స్క్రాప్ బ్యాచ్లోకి వెళ్ళిపోతున్నా, నేను వీనికి పెళ్ళి కాదనే బ్యాచ్లోకి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతుంటే ఎవరు హెబ్రోన్, నా ఆశ ఏంటంటే హెబ్రోన్లో పెళ్ళిళ్ళు అయితే అందరికన్నా ఫస్ట్ పోయేవాడిని. నాకన్నా మనమేంది సొంత ప్రయత్నాలు చేసుకునే రకము కాదు నేను. అయితే వాళ్ళందరూ అయిపోతా అంటే నేను పోయినా, ఒక సేవకుడు వండుకొని జీటీ గారుతాడు, అంకుల్ అబ్రామ్ వచ్చాడు అంకుల్. ఎప్పుడు తెలుసా, ఆ రోజు నాకు సీన్ గుర్తుంది. ఆ రోజు హెబ్రోన్లో పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, 5 మంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 5 మంది 2003 మార్చి 3వ తారీఖు 5 పెళ్ళిళ్ళు అవుతుంటే పెళ్లి కొడుకులు 5 సూట్లు వేసుకొని పోతారు. ఇట్లా ఆ రూమ్లో వచ్చి పెళ్లి కూతురు అక్కడి నుంచి వస్తారు, పెళ్లి కొడుకులు ఇక్కడి నుంచి వస్తారు. వాళ్ళు పోతా ఉంటే జీటీ గారు తీసుకుపోతారు. వేరే ఒక పెద్ద సీనియర్ సేవకుడు, అంకుల్ అబ్రామ్ వచ్చాడు అన్నాడు. జీటీ గారు పిల్లని తెచ్చుకోమని చెప్పాయా, పెళ్ళి ఇప్పుడే చేస్తాను. ఇంకొక మాట అన్నాడు, ఇప్పుడు చాలా అటు ఒక విధంగా అంటే క్లోజ్నెస్ని బట్టి వానికి ఇంకా వద్దులేండి అంటే ఒక విధంగా అటు క్లోజ్ ఎక్కువైతే మనిషిలో నుంచి ఒక మాట ఫ్రీగా వస్తుంది అనమాట. అట్లా జీటీ గారు నన్ను ఆ మాట అన్నట్లు. ఇప్పుడు అబ్రామ్ అంటాడు, దేవుడు అంటాడు అబ్రామ్తో, ఒరే అబ్రామ్ పిచ్చోడా, నా భాషలో ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చోడా నేనే నీ కుమారునిగా నీ సంతానములో నుంచే ఒక మాట చెప్తున్నా. ఇక్కడ కూర్చొని అందరూ ఎవరంటే అబ్రహాము సంతానమే. మీరు భౌతికంగా మనమందరం రకరకాల వంశావళులు, రకరకాల కులాలు, ఒక్కొక్క నానా కులాలు, ఒక కులంలో మళ్ళీ గోత్రాలు, మళ్ళీ ఇంటి పేర్లు, ఇన్ని రకాలు ఉన్నాం ఇక్కడ. భార్య యొక్క కులము, భర్త యొక్క కులము, రకరకాల ఎన్నో ఒకటి కాదు మనం ఇక్కడ అన్ని రకాలు ఉన్నా కూడా మన అంతరంగంలో ఉన్న ఆత్మలో ఏమనుకోకండి, అబ్రహాములో ఏ ఆత్మ ఉన్నిందో ఆ ఆత్మ ఈరోజు మనలో నివసిస్తాను. అండర్స్టాండ్ ఆర్ నాట్? అబ్రహాములో చెప్పండమ్మా, అబ్రహాములో ఏ ఆత్మ అయితే అబ్రహామును రక్షించిందో, అబ్రహాముతో వెంబడించిందో, ఏ ఆత్మ అయితే అబ్రహామును నిరీక్షణతో నింపిందో, ఏ ఆత్మ అయితే అబ్రహామును ఇస్సాకు బలి ఇచ్చేట్లుగా ప్రేరేపించిందో, ఏ ఆత్మ అయితే అబ్రహామును విశ్వాసమునకు అలా స్టాండ్ అయ్యేట్లుగా నిలిచిందో, సేమ్ స్పిరిట్ టుడే డ్వెల్లింగ్ ఇన్ అస్. అదే ఆత్మ ఈరోజు మనలో నివసిస్తుంది. సేమ్ స్పిరిట్ అంటే దాని అర్థం ఏంటంటే, మనం అబ్రహాము భౌతికంగా శరీరరీతిగా మనం ఎవరమైనప్పటికీ మనలో ఉన్న ఆత్మ ఏంటో స్త్రీ పురుష భేదం లేదు. మళ్ళా మనలో ఆ సేమ్ స్పిరిట్ మనలో కూడా యాక్యురేట్గా ఉంది. ఇప్పుడు మనం చెప్పాలంటే ద ట్రూ సీడ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ వీ ఓన్లీ. నిజమైన అబ్రహాం సంతానం ఎవరంటే మనమే. ఇది నిజము, ఇది ఎగ్జాక్ట్లీ నిజం. అక్కడ ఇప్పుడైతే ఆ కుమారుడు పుడతాడని చెప్పాడు కదా, అక్కడ మనకు వచ్చిన విషయం చేద్దాం. ఇప్పుడు హిందూ దేశం, ఇది భారతదేశం అంటే హిందూ దేశం. హిందూ దేశంలో మనకు కరెక్ట్ తెలియదు కానీ పంచమ వేదాలు ఉన్నాయి. ఎన్ని వేదాలు ఉన్నాయి? పంచమ వేదములు చెప్పండి చూద్దాం. సామవేదము, అధర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, ఇంకా అధర్వణ వేదం. వేదములు 5 చిన్నప్పుడు ఏదో 1వ తరగతి నేర్చుకున్నాడు. 5 వేదములు. దాని గురించి మనకు తెలియదు కానీ దాంట్లో ఒక్కొక్క వేదములో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో ఒక శ్లోకం నాకు కరెక్ట్ అవన్నీ పట్టించుకొని నేను ఒక శ్లోకం ఉంది. అందరు చెప్పండి. నా పుత్రో నా గతస్య, చెప్పండి, నా పుత్రో నా గతస్య. చిన్న శ్లోకమే కానీ ఇది ఉంది. అంటే తెలుగు అర్థం ఏంటంటే పుత్రుడు ఉన్నవానికే మోక్షము అని రాశారు. కుమారుడు లేనివానికి ఏం లేదు. అందుకే దీన్ని మన భారతదేశంలో గట్టిగా పట్టుకుంటారు.
నా ఫ్రెండ్ ఒక ఆయన హిందూ, ఆయనకు ఫస్ట్ పెళ్ళైంది. పెళ్ళైతే పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆయన చాలా కంగారు పడిపోయాడు. నాకు మోక్షం లేదు, నాకు కొరువు పెట్టేవాడు, నాకు ఎవడు లేడు, కొరువు పెట్టేవాడు లేడు, చచ్చిపోతే నాకు ఏమో కొరువు పెట్టేవాడు లేడు, నా ఆస్తి అంతా ఎవరికి పోతుందని చెప్పి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు లేరు. ఆమెకు పిల్లలు లేకపోతే ఇంకా మళ్ళా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు బిడ్డ పుట్టారు. అంటే అర్థం ఏంటంటే, హిందూ దేశంలో పూర్వకాలంలో ఒక్కొక్క రాజు పిల్లలు కలగకపోతే 7 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నట్లు మనం చరిత్రలో వింటాం. జస్ట్ కథలాగా వింటాం, నిజమో కాదో మనకు తెలీదు. అంటే అర్థం ఏంటంటే, భారతీయులకు పెద్ద జిద్దు ఏంటంటే కొడుకు పుట్టల్లా. 2 కూతురులే పుట్టారంటే కొంచెం అన్ఈజీగా ఉంటాడు. 3వ కూతురే పుట్టిందంటే ఇంకా అన్ఈజీగా ఉంటాడు, కొడుకు లేడు. అంటే క్రైస్తవుల విషయం కాదు, లోకస్తుల విషయం చెప్తున్నా. అయితే బైబిల్ అంటుంది, ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, అంతా ఆడపిల్లలే పుట్టారు అంటే బైబిల్ కాదు, హిందూయిజం ప్రకారం అంతా ఆడపిల్లలే పుట్టారు అంటే మనకి మోక్షం లేదా? పెళ్ళయింది, పిల్లలే పుట్టలే. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరండి? మంచి వాళ్ళకి పిల్లలు లేరు, చాలా ధనవంతులు వాళ్ళకి పిల్లలు లేరు, కోటీశ్వరులు వాళ్ళ పిల్లలు, రతన్ టాటా పిల్లలు లేరు, నరేంద్ర మోడీ పిల్లలు లేరు, వాజ్పేయికి పిల్లలు లేరు, ఇంకెవరైనా మమతా బెనర్జీకి పిల్లలు లేరు. చాలామందికి పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కోటీశ్వరులు, ధనవంతులు. మరి వాళ్ళ అంటే ఇప్పుడు దైవసేవకులు హోసన్న గారికి పిల్లలు లేరు, ఆ సంస్థలో ఉన్న ఎవరికి పిల్లలు, రోమన్ క్యాథలిక్ ఫాదర్లకు, నన్లకు పిల్లలు లేరు. అంటే పిల్లలు లేకుంటే మోక్షం లేదా? ఆ పెళ్ళయింది, పిల్లలు లేరు, పెళ్ళయింది, వరుసగా ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు లేరు. పోనీ కడుపులోనే జన్మించి కడుపులోనే చనిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు, పుట్టి చిన్నప్పుడు చనిపోయే వాళ్ళు చాలా, యవనస్తులు చనిపోయేవాళ్ళు, వాళ్ళందరికీ మోక్షం లేదా? ఇప్పుడు మోక్షం అనే పాయింట్కి వచ్చేసరికి భారతదేశంలో ఏం రాస్తున్నారంటే, కుమారుడు ఉన్నోనికి మోక్షం. అందుకోసమే పిండం పెట్టేటప్పుడు చిన్నాయన పెద్దనాయన వాళ్ళలో వరుస కొడుకైనా పిలిపించి వానికి బట్టలు పెట్టి వానికి మంచి మర్యాదలు చేసి వాని పిలుచుకొచ్చి వాని చేత్తో పిండం పెట్టిస్తారు. అయితే అప్పుడు వాని ఆత్మ ఆ దినం పెడితే వానికి ఆత్మ మోక్షం పోతుంది. కానీ ప్రపంచం చెప్తున్న మాట ఇది. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, అందరు చెప్పండి, అందరు చెప్పాలా, పిల్లలు లేనోనికి కుమారుడు ఏసే, పెళ్ళైన వట్టి ఆడపిల్లలే పుట్టినోనికి కుమారుడు ఏసే, పెళ్ళి కాకుండానే చనిపోయిన వారికి కుమారుడు ఏసే, సార్వత్రికంలో ఉన్న 4 దిక్కుల మనుషులకు కుమారుడు ఏసే, ప్రపంచానికే కుమారుడు ఏసే. అందుకే యేసుక్రీస్తు ఎవరంటే, తండ్రి అయిన పరలోకపు దేవుని ద్వారా మానవ జాతికి అనుగ్రహించబడిన. ఇప్పుడు ఎవరే కానీ నాకు కొడుకు లేడు, నాకు కొడుకు లేడు, నాకు కొడుకు లేడు, అయ్యో నాకు కొడుకు లేడు అని ఏడిసేది మీరు మానుకోండి. మీకు కుమారుడు ఉన్నాడు. ఎవరా కుమారుడు? యేసు. నాకు యేసు ఒక మాట, ఇప్పుడు ఒక విషయం చెప్తా. అందుకే యేసుక్రీస్తు పేరు ఏంటంటే దావీదు కుమారుడు. చెప్పండి, దావీదు కుమారుడు అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు జాగ్రత్త అండి, అందుకే చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? కొంచెం మీరు మైండ్ పెట్టండి ప్లీజ్. యేసుక్రీస్తు ఎవరు? దావీదు. అది ఒక దానికి ఒక లెవెల్ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకెవరి కుమారుడు అంటే అస్సాల్సో మనకు కూడా. ఇప్పుడు ఒక మాట, అంత యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు. చెప్పండి, యేసుక్రీస్తే. ఇక్కడ విషయం ఏంటంటే, అంత పెద్ద దేవుడు నాకు కుమారుడుగా అవ్వడం అనేది నేను నమ్మశక్యము. ఇంకో విషయం చెప్పనా, ఆయన నా కుమారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడట్లేదు. నా కుమారుడు అని చెప్పుకోవడానికి యేసుక్రీస్తు వారు ఆయన దావీదు కుమారుడే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన కుమారుడు. అందుకే ఈ అన్ని చర్చెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో సెమీ క్రిస్మస్ లాగా చిన్న కొట్టం వేసి దాంట్లో మరియమ్మ బొమ్మ పెట్టి దాని మధ్యలో కార్టూన్ లాగా తయారు చేసి యేసుపురం శిశువుగా పడవండబెడితే చూపిస్తారు. ఇది ఏమిటి అర్థం అంటే దాని కాన్సెప్ట్ చెప్తున్నాను. అంటే బొమ్మ పెట్టుకోమని కాదు. ఆ కాన్సెప్ట్ ఏమిటంటే, ప్రతి మానవుని కొరకై నీ ఇంటిలో జన్మించిన. ఇప్పుడు క్రిస్టియన్స్ నెలంతా ఏం చేస్తారు? ఇంటి మీద స్టార్ పెడతారు, ఇంటి చుట్టూ అలంకరిస్తారు, ఇంటి లోపల క్రిస్మస్ చెట్టు పెడతారు, యేసుప్రభు జన్మించాడు చిన్న తొట్టి. చెప్పండి, హైదరాబాద్ అంతా ఇదే పండుగ, లక్షలు ఖర్చు పెడతారు దీనికోసం. అన్నీ అరేంజ్ చేసి చిన్నగా మంచిగా ఉయ్యాల పెట్టి
బైబిల్ చెప్తుంది అది భౌతికంగా మీరు చేస్తున్నారు, కానీ రియాలిటీ ఏంటంటే యేసుక్రీస్తు రక్షించబడినప్పుడు నీ అంతరంగంలో, నీ ఆత్మలో నీ కొరకే జన్మించిన కుమారుడు అని బైబిల్ చెప్తుంది. రెండో విషయం, ఇప్పుడు అందుకే యేసుక్రీస్తును అందరు చెప్పంటే ఆయనను మీరు గుర్తుపట్టడానికి బైబిల్లో ప్రతిసారి యేసుక్రీస్తు గురించి కుమారుడు అని రాయబడింది. సరే అందరూ ఒకసారి చెప్పండి చూద్దాం. 1 2 3. కుమారుడు, నేను నాకు లెక్క చెప్పాల. కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, ప్రియమైన కుమారుడు, ప్రేమ కుమారుడు, పెండ్లి కుమారుడు, మనుష్య కుమారుడు, ఇంకా దావీదు కుమారుడు. ఎన్ననే 9. నాకు దొరికేది 9 దొరికాయి, ఇంకా ఉన్నాయేమో తెలీదు. 9 సార్లు ప్రేమ కుమారుడు ఎక్కడుంది బ్రదర్ అనొచ్చు. చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం తీశారా? కొలస్సియన్స్ 1, కొలస్సీ 1 చదవండి కింద. కొలస్సీ 1 13 వచనం. ఆయన మనలను చదవరా ప్లీజ్. బైబిల్ ఓపెన్ చేయనట్రా, చదువు లేకుంటే మానట్లా ఊరికే తిప్పండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులనుగా చేశాడు. కింద ఇక్కడ కుమారుని యొక్క 2 పెట్టాడు కదా, కింద చదవండి. 2లో ఏముందండి? 2 మూల భాషలో అక్కడ 4 అండి, 4 కదా, నా కళ్ళు కనపట్ల. 4 కింద 4 దగ్గర ఏముందండి? మూల భాషలో తన ప్రేమ కుమారు, ఇంగ్లీష్లో హిస్ లవింగ్ సన్ అంట. ఆయన ప్రేమ కుమార్. చాలామంది ప్రేమ్ కుమార్ పేరు పెట్టుకున్నాడు. ప్రేమ్ కుమార్ అంటే ఎవరో కాదు, ఎవరైనా యేసు. ప్రియమైన కుమార్ ఇంగ్లీష్లో బిలవర్డ్ సన్. చెప్పండి, లవింగ్ సన్, బిలవర్డ్ సన్. బిలవర్డ్ అంటే బీ లవ్డ్ అంటే తెలుగులో ఒక మాట, గాఢంగా ప్రేమించిన కుమారుడు అంట. ఎట్లా ప్రేమించాడంట? గాఢం అంటే ఇంకా ఆ కుమారుని కొరకు తండ్రిగా తను ఏమి చేయడానికైనా సిద్ధపడేవాడు. అందుకే సెలవు మీద వేలాడడానికి, తన రక్తమంతా ధారపోయడానికి ఆయన బహు ఇష్టపడ్డాడంట. బైబిల్లో మాటది, తన ఎదుటనున్న ఆనందము కొరకై అవమానమును. చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఒకసారి అక్కోలకు పిల్లలు ఉండరు. పిల్లలు లేకపోతే ఈ కాలం అని డెవలప్ అయింది, అంత సైన్స్ డెవలప్ అయ్యేసరికి ఇప్పుడు పిల్లలు కలగడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఈజీగా పిల్లలు కనేస్తున్నారు. చాలామంది అన్నం పోకుండా సరోగసిలో పిల్లలు కనేటోళ్ళు కూడా చాలామంది రకరకాలండి పిల్లలు కనడంలో. ఏవాడు చైల్డ్ ఫర్టిలైజర్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు. తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీస్ వచ్చేసినాయి. ఒకటి కాదు ఇప్పుడు. అయితే ఈ కుమారులు కాదు, యేసుక్రీస్తు ఎవరంటే నీ కొరకే నా కొరకే పరలోకము నుండి ఈ బికేమ్, ఆయన దిగొచ్చి నీ కొరకై ఆయన జన్మించడానికి. చూడండి ఒకసారి గమనించండి, నీ కొరకు కుమారుడిగా జన్మించడానికి ఒక స్త్రీ దగ్గరికి ఆయన ఒక దూతలాగా వచ్చి అడుక్కుండా, అమ్మా సర్వోన్నతుడి శక్తిని నేను కమ్ముకొను, నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అనబడతాడు. ఆమెను అడుక్కున్నాడు, ఆమె గర్భమును అడుక్కున్నాడు. ఒక మాట చెప్పనండు, యేసుక్రీస్తు దేహములో మరియ రక్తం లేదు. చెప్పండి. అందుకే యేసుప్రభుని ప్రతి సందర్భంలో మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే తెలుగులో ఉండదన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో మరియమ్మ యేసుప్రభు సందర్భాలు వచ్చి 4 సందర్భాలు ఉన్నాయి. 4 సందర్భాల్లో ఆయన యేసుక్రీస్తు వారు మరియమ్మను ఉమెన్ అన్నాడు. ఏమన్నాడు? ఓ స్త్రీ నా సమయం ఇంకా రాలేదు, నాకు తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, వీరే నా తల్లియు నా సహోదరులు నా సహోదరు. అక్కడ కూడా వాళ్ళమ్మను ఒప్పుకోలే. సిలువ దగ్గర కూడా నా ఏడుస్తా నిలబడుకుంటే ఓ ఉమెన్ ఈజ్ యువర్ సన్ అండ్, ఓ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమో ఓ ఉమెన్ హీఈస్ దై సన్. తెలుగులో ఆ మాట మిస్ చేసేసారు, అంటే వాళ్ళు రాయలేకపోయారు, ఓ స్త్రీ అని రాయలేకపోయారు. తర్జుమాలు అది కరెక్షన్ చేయాలి యాక్చువల్గా. చాలామందికి అందుకే మరియమ్మను చాలా హై చేసేస్తున్నారు. మరియమ్మ గర్భమును యేసుక్రీస్తు వాడుకున్నాడే కానీ మరియమ్మ కణము యేసు ప్రభులో 0.1% కూడా లేదు. అందుకే ఆయన ఇప్పుడు మరియ కుమారుడు కాదు, అసలు యోసేపుకి సంబంధమే. మీరు చెప్పండి, యోసేపుకి యేసుక్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? అసలు సంబంధమే లేదు. ఆ వంశావళిలో పుట్టాడంతే ఆయన. చెప్పండి, వంశావళి, ఆ వంశములో పుట్టాడు. అడ్డాకులందరూ
ఆ కులమంది ఆ ఇంటి పేరుని బట్టి మనం అతిశయించడానికి ఏమి ఎంతో వందలు వేల మంది ఉంటారు అడ్డాకుల. ఇంటి పేరు మా అనంతపురంలో ఉండేవాడు మా శెట్టి గారు ఉండేవారు. శెట్టి గారు అందరికీ గొంది శెట్టి గారు. ఆ గొంది అందరూ యేసుక్రీస్తు యూదా వంశములో జన్మించాడు. యూదా గోత్రములో అంటే కానీ యూదా రక్తం ఆయనలో 0.1% కూడా లేదు. మరియ రక్తం కూడా లేదు. దాన్ని వివరంగా చెప్పలేనప్పుడు చెప్పకూడదు కూడా. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అంటే ఆత్మ విషయమే నీ కుమారుడేనా, దై సన్ ఓన్లీ. అందుకే యేసుక్రీస్తు మన కుమారుడైతే కుమారుడుకున్న విషయం ఏంటంటే తల్లిదండ్రుల గురించిన బాధ్యత ఉంటుంది. చెప్పండి, కొడుకు బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత ఎవరిదండి? కొడుకుది. వాళ్ళ తల్లిదండ్రులు సాకినా సాకపోయినా పెంచినా పెద్ద చేయనా వాళ్ళు జన్మ ఇచ్చారు కాబట్టి వాళ్ళని సాకాల్సిందే. గవర్నమెంట్ చాలా రూల్స్ ఉన్నాయి తల్లిదండ్రుల విషయంలో. కాబట్టి యేసుక్రీస్తు మన విషయంలో బాధ్యతగా ఉంటాడనేది బైబిల్ చెప్తా ఉంది. ఇంకా ఆయన పేరు ఏంటంటే శిశువు అంట. ఏమంట? శిశువు పుట్టెను అంటే శిశువు అంటే ఏంది? బైబిల్లో శిశువులు అని రాయబడింది, చాలా చోట్ల ఉంది. వాళ్ళు ప్రార్థన కంట 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో స్త్రీలను శిశువులతో వచ్చారంట. చంటి ఇప్పుడు చాలామంది వచ్చారు, చిన్న బిడ్డ పాలు తాగే పిల్లలందరూ ఎవరు? అర్థం చేసుకోండి. జన్మించిన దినం నుండి పాలు మానే వరకు ఆ బిడ్డ ఎవరు? శిశువే. ఇప్పుడు ఇప్పుడు చాలామంది తల్లులు తమ శిశువులను తీసుకొని వస్తారు. మీ ఒడిలో ఉన్న శిశువు కాదు, కానీ యేసుక్రీస్తు మనకు శిశువు పుట్టెను. శిశువు పుట్టడం మన అర్థం ఏంటంటే యేసుక్రీస్తు చాలా డెలికేట్ అని. చెప్పండి, యేసుప్రభు శిశువు అంటే ఏందమ్మా? ఇప్పుడు పాలు తాగే పిల్లలు ఉంటారు. కొందరు పిల్లలు ఎవరి దగ్గరికి పోరు. చెప్పండమ్మా ఎవరి దగ్గరికి నువ్వేమి చేయనా పోరు. వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ ఆయన దగ్గరికి, కొన్నిసార్లు వాళ్ళ అవ్వ తాత దగ్గర పోరు. సరిగా అలవాటు కాలేదనుకో వాళ్ళ తాత అవ్వ దగ్గర కూడా ఎవరైతే వాళ్ళకి అంత చిన్న బిడ్డ కానీ ప్రపంచంలో ఏమీ తెలియకపోయినా అమ్మ ఒక్కటి తెలుసు వాళ్ళకి. అమ్మ మీద శిశువు యేసుక్రీస్తు ఎవరంటే నీ శిశువు. ఒక శిశువును చూసుకున్నట్లుగా యేసుక్రీస్తును ఆయన వెరీ డెలికేట్ అని అర్థం. చాలా శిశువు ఎట్లుంటాడండి? చాలా సున్నితంగా ఉంటాడు, లవ్లీగా ఉంటాడు. ఆ ముఖంలో ఏ దోషము, పాలు తాగే పిల్లలు అని చెప్పండి అమ్మా, ఏ పాపం వాళ్ళలో కనిపించదు, ఉండదు. యేసుక్రీస్తు ఎవరంటే ఎప్పుడు నీ ఒడిలో ఉండే శిశువు. యేసుక్రీస్తు ఎవరంటే నీ ప్రాణ విమోచన కొరకై పరము నుండి దిగి వచ్చిన కుమారుడు. తల్లి అయిన మరియను కూడా ఆయన తల్లి అని చెప్పుకోలే, కానీ నువ్వైతే ఆయనకు కుమారుడు. చాలా అద్భుతమైన విషయం ఇది. మూడోది ఏంటంటే, మూడవ విషయంకి వెళ్తే ఆశ్చర్యకరుడు. ఏమిటి? ఇది కొన్ని విషయాలు చెప్తా. ఆశ్చర్యం. చరణం పాడదామా? తెలుగులో పాడు, ఇంకో పాట ఉంది, ఆ పాట పాడదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఒక్క నిమిషం. ఆయన 809 కొత్త ప్రింట్లో 809 కొత్త ప్రింట్లో, పాత ప్రింట్ చెప్తాను. 809 కొత్త ప్రింట్లో, పాత ప్రింట్లో 787 787. పాడదామా? స్టార్ట్. ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును. ఆయన చర్యాకరుడు, నన్ను రక్షించి ఆయన ఫ్యాన్స్ కావాలమ్మా? ఫ్యాన్స్ వేసుకుంటారా? ఆశా బదస్ వైబ్స్ ఫ్యాన్స్. సిస్టర్ సైడ్ ఎవరైనా లేచి కొంచెం ఫ్యాన్స్ వేయండి అమ్మా. ఎవరైనా ఉంటే చూడండి. ఎఫ్సి కొంచెం పోయి ఫ్యాన్ లేదు. ఒక స్తంభం వాళ్ళ స్తంభం ఫ్యాన్స్ వేసుకోండి. రెండో చరణం. ఆయన మహోన్నతుడు, నా మహోన్నతుడు, గద్దించును గాలిని అలలను, ఆయన
ఉన్నతుడు గాదించును గాలిని ఆలలాను ఉన్నతుడు ఆయన నా ఆశ్రయము, ఆయన నా ఆశ్రయము, తన రేఖలతో నన్ను, ఆయన నా ఆశ్రయము, తన రేఖలతో నన్ను, ఆయన నా ఆశ్రయము. ఒక మొదటి చరణం మళ్ళీ ఇంకొకసారి పడండి. ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, నన్ను రక్షించి శుద్ధి చేయును నా చర్యాకరు. కాబట్టి ఆయన నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయరు. ఆయన పేరు ఏం పేరంటే ఆశ్చర్యకరుడు. అందరూ ఒకసారి చూద్దాం కొన్ని విషయాలు ప్లీజ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి 2వ అధ్యాయం అందరు చదవండి. సరే, లుకాసు వార్తలు ఉందా మాటలు ప్లీజ్ అందరు. లుకాసు వార్త 2వ అధ్యాయం, లుకాసు వార్త 2వ అధ్యాయం. చదవండి 18వ వచనం. లుకా 2:18. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం. సరే మాటలు సరే నేను ఇప్పుడు నోటికి చెప్తానండి. ఇంక ఇప్పుడు అవన్నీ వర్సెస్ నేను సిద్ధపడలేదు, నాకు క్షమించండి. జస్ట్ 4వ అధ్యాయం 25. 4వ అధ్యాయం 25. 4వ అధ్యాయం 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన ఆ స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడి చాలు. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అయితే నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ దట్ దిస్ ఆ వర్డ్స్ మీద ఆ వచనాలు. నేను ఎప్పుడు ఏంటంటే కంకార్డియన్స్ ముట్టుకోను. చెప్పండి, కంకార్డియన్స్ ముట్టుకుంటే అన్నీ వస్తాయి. నేను కంకార్డియన్స్ ఫాలో గాను, నా ఆత్మ మీద ఆధారపడిపోతుంటాను, నన్ను క్షమించండి. అయితే అందరు చెప్పండి కొన్ని మాటలు. అందరు 1 2 3 అందరు నేనేమో చెప్పాలా. ఆయన జన్మము ఆశ్చర్యము, ఆయన జీవితము ఆశ్చర్యము, ఆయన మాటలు ఆశ్చర్యము, ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన పునరుత్థానము ఆశ్చర్యము, ఆయన ఆరోహణము ఆశ్చర్యము, ఆయన రాకడ ఆశ్చర్యము. అవన్నీ 7 ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను. అందరూ గమనించారు లేదో, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మీరు ఏమనంటే నేను సగం చెప్పి వదిలేస్తాను, మీరు మీతో చెప్పాలా. ఆయన జన్మము, గుడ్. ఆయన జీవితము, ఆయన మాటలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఆయన రాకడ. మీరు చెప్పండి చూద్దాం. 7 1 2 3. జీవితం, మాటలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆరోహణం, రాకడ. ఈ 7 సందర్భాల్లో ఈ పదం వాడబడింది. ఆయన జన్మించినప్పుడు వారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఆ నక్షత్రమును చూచి వారు మిక్కిలి ఆయన జన్మించే గొర్రెల కాపరులు ఆ దేవదూతల గణమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. యేసుప్రభు జన్మము ఇప్పటికీ ఆశ్చర్యమే. నేటికి ప్రపంచమంతా పెద్ద సవాల్ ఏంటంటే కన్యక ఎట్లా పుడతాడు, ఆయన కన్యకకి ఎట్లా పుడతాడు, కన్యక ఎట్లా పుడతారు. ఇప్పటికి నాకు ఆశ్చర్యమే. ఏంటంటే
ఆ జ్ఞానులకు ఇప్పుడు మనం ఈ దిన 2023 ఇంత అడ్వాన్స్ ఏమన్నారు ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఏ కాలం? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత టెక్నాలజీతో ఉంది లోకం. ఇప్పుడు నువ్వు పొరపాటు నీ సెల్ ఫోన్లో లొకేషన్ ఆన్ చేసి పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినంతకు రికార్డ్ అవుతుంది. భర్తను పట్టుకోవాలంటే నిమిషం పడుతుంది. ఇప్పుడు మా ఆయన ఎక్కడున్నాడు ఫోన్ కొట్టి మీ భార్యకి లొకేషన్ తెలిసిందనుకో, బార్లో ఉన్నాడు, సినిమాల్లో ఉన్నాడు అని కూడా చూపిస్తుంది సెల్. ఇంకా టెక్నాలజీ వచ్చినాయి. మీరు ఇండియా దాటితే బయట దేశాలకు వెళ్తే మనం ఇంటికి పోయి తలుపు తీసేంత లేట్ అవుతుంది కదా, దారిలోనే మీరు సెల్ ఫోన్లో ఓపెన్ చేసి గేట్కి హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఇప్పటికీ, గేటు మీ ఇంటి గేట్ని నెట్లోంచి నువ్వు కొడితేనే గేట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్తే మళ్ళీ ఇంకో మెయిన్ గేట్ ఉంటుంది, ఆ గేట్ని నువ్వు ఇక్కడ కొడితేనే గేట్ ఓపెన్ అవుతుంది. ఇంట్లో నుంచి ఆ ఏసీ సెల్ ఫోన్లోనే ఏసీ ఆన్ చేయొచ్చు. ఏసీ, సెల్ ఫోను, ఫ్యాను, గేటు, ఎవ్రీథింగ్, బ్యాంక్, ఎవ్రీథింగ్. ఇంత ఆశ్చర్యపరిచే కాలంలో ఉన్నా కూడా మనము యేసుప్రభు జన్మాన్ని ఆ యూదులు ఆ జ్ఞానులు వారు ఎక్కడి నుంచి కనుక్కున్నారో భక్సింగ్ గారు ఏం రాశారంటే, వాళ్ళ ప్రయాణం అంట 2 సంవత్సరాల ముందు బయలుదేరారంట. ఎన్ని ఏళ్ళకు ముందు? 2 ఏండ్లు ప్రయాణం చేసి యేసుప్రభు కరెక్ట్గా యాక్యురేట్గా జన్మించిన దినానికి ఆ గంటలకు అడుకొచ్చారంట వాళ్ళు. యేసుప్రభు ఇంకా మరియ గర్భంలో పడనేలా, అప్పటికి ముందే వాళ్ళ ప్రయాణం, దానికి ముందే 1 year 3 months ముందే బయలుదేరారంట. వాళ్ళు దారిలో అంట లోయలు దాటారంట, అరణ్యాలు దాటారంట, సముద్రం దాటారంట, తర్వాత కొండలు దాటారంట, ప్రవాహాలు దాటారంట. ఒంట వాడినారు, ఎద్దులు వాడినారు, గాడిద వాడినారు, ఓడ వాడినారు. అన్ని దాటుకొని దొంగల భయం మధ్యలో ఎన్ని ప్రయాణాలు చేసుకొని వాళ్ళ ఊరికేదో మీరు 3 ఒంటెలతో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ వెనక మంది మార్బలము యోధులు సైన్యం తీసుకొని వచ్చారు. మొత్తానికి యేసుప్రభు జన్మించేదానికి వచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ఇది మనకు ఇప్పటికీ ఆశ్చర్యం అంటే ఇంకా మళ్ళీ నెవర్ జరగకూడదు, ఇది ఆశ్చర్యమే. తర్వాత యేసుప్రభు జన్మిస్తూనే అక్కడ అందరు చెప్పండి, ఒక మాట రావి, లూకాసు వార్త 2లో ఉంది ఒక చిన్న మాట. అందరు ఆ మాట జస్ట్ ప్లీజ్ 2 అందరు పలకండి. 13 వచ్చిన పలకండి వెంటనే. 2:13 వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా, అందరు చెప్పడం మాట, పరలోక సైన్య ఎంతమంది వచ్చి ఉంటారు? చాలామంది తెలియక ఒక దేవదూత నిలబడుకుంటుంది. ఇప్పుడు క్రిస్మస్ ప్రోగ్రామ్ అప్పుడు ఒక దేవదూత లేదా 2 దేవతలు 3 దేవతలు తెల్ల బట్టలు వేసుకొని ఇట్లా కర్ర పట్టుకొని ఇంత రెక్కలు తగిలించుకొని అలా కనబడతారు. నిజానికి ఆ సీన్ ఏంటంటే, ఆ దృశ్యం ఏంటంటే, పరలోక సైన్యములు ఎంతున్నాయి? ఒక చిన్న విషయం చెప్తా, అందరు చెప్పండి. జెహోవా సబ్బాతు, బైబిల్ ఆ మాట సబ్బాతు అనే మనకు అర్థం ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా. చెప్పండి. అంటే ఆ సైన్యములకు అధిపతి అయిన వాడు భూమి పుట్టక ముందు నుంచి సింహాసనం నుంచి ఎక్కడికి వచ్చాడంటే, ఈ కేమ్ టు ద పశువుల తొట్టి. ఆ దూతగణములు అందరు దిగొచ్చారు. నేను అనుకుంటాను నక్షత్రముల కంటే ఎక్కువ ఉన్నారంట వాళ్ళు. నేను అనుకుంటాను, గ్రహింపు చెప్పలేకపోతున్నాను. అది అర్ధరాత్రి కదా, అర్ధరాత్రి వాళ్ళు కళ్ళు తెరిచారు, వాళ్ళు మేల్కొన్నారు, గొర్రెల కాపరులు. ఎదురుగా అంత ఆకాశము నిండా దూతగణములే ఉన్నారు. ఏమనుకోకండి, జాగ్రత్త అండి. ఈ దృశ్యాన్ని అందరూ చూశారా? గొర్రెల కాపరులు మాత్రమే చూశారా? రాత్రి మేల్కొన్న కొన్ని లక్షలు ఉంటారు కదండి, కొన్ని వేల మంది ఉంటారు. అందరికీ కనిపించేలా ఈ దృశ్యము. ఓన్లీ ఎవరికి? ఒక మాట ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ దేవదూత వచ్చింది అనుకోండి, ఆ పరలోకం నుండి పర్మిషన్ ఉంటే కూడా ఎవరికి పర్మిషన్ ఉంటే వాళ్ళకే కనిపిస్తారు కదా అందరికీ. చిన్న మాట చెప్తున్నా, ప్రభు వస్తాడంట 2వ రాకడ. ఆ బూర మోగినప్పుడు ఆ దూతగణములు వచ్చి మనల్ని తీసుకొని పోతారు. దూతగణములు వచ్చి మనం మేఘముల మీద కొనిపోబడదుము. ఆ మేఘములు వచ్చి ప్రధాన దూత వచ్చి తీసుకుపోతాడంట. ఎవరు వస్తారంట? చాలా అద్భుతమైన మర్మం ఇది. ఆ దూత వచ్చి మనం తీసుకొని పోవాలంటే నిజంగా ఆ దృశ్యం భూలోకంలో ఆ దూతగణములందరూ వచ్చి, ఇప్పుడు బతుకున్న నాకు తెలియక అడుగుతాండి, రాకడలో
రాకడలో ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు అనుకోండి ఇప్పుడు వస్తే మనము మేల్కొని ఉన్నవారం చెప్పండి. అక్కడ గంజిపేట పక్కన శ్మశానంలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? నిద్రించిన వారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉన్నారా, మనం ఎక్కువ ఉన్నామా? మనమే ఎక్కువ ఉన్నాం అనుకున్నాం. మనం ఎక్కువైన వాళ్ళు ఎంతమంది ఉన్నాము? బహుశా ప్రపంచం అంతా కలిస్తే బతుకున్న వాళ్ళు 800 కోట్లలో ఒకవేళ అనుకుంటే 100 కోట్లు అనుకో. ఎంతమంది ఎత్తబడే వాళ్ళు ఎంతమంది అండి? 100 కోట్లు వేసుకోండి. పోనీ ఎక్స్క్యూజ్ చేద్దాం, 100 కోట్లకు పరలోక పర్మిషన్. యేసుక్రీస్తు సెలవులో మరణించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు? ఎన్ని తరాలు అయిపోయినాయి? ఒక చరిత్ర చెప్తుంది. 18వ శతాబ్దం అంట, దట్ ఈజ్ ఎ గోల్డెన్ సెంచరీ అంట. 18వ శతాబ్దములంట ఇంగ్లాండ్ కానీ ఆ పాశ్చాత్య దేశాల్లో మినిస్ట్రీ ఎట్లా జరిగిందంటే లక్షలు రక్షించబడేవాళ్ళంట. ఎంతమంది? వేల్స్ రివైవల్ అని చదివిండొచ్చు. వేల్స్ రివైవల్లో ఆ పట్టణ జనాభా 2 లక్షలంట. 2 లక్షల జనాభాలో 1,99,000 మంది చర్చికి వచ్చేవాళ్ళంట. ఆ దినాలు లక్షల మంది ప్రభులోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆ గుంపుతో పోల్చుకుంటే ఈ గుంపు అసలుకే నేను అనుకుంటా ఎత్తబడే గుంపు అంటే సమాధుల నుంచి లేపబడే వాళ్ళ గుంపు 10 అనుకుంటే మనం ఒకరమే ఉంటాం. వాళ్ళు 10, మనం ఒకరం. ఒకవేళ మనం అనుకుంటాం మనం ఎత్తబడే గుంపు 100 కోట్లు అనుకోండి, వాళ్ళు ఎంత ఉండాలా? మనం 1000 కోట్లు. పరలోకంలో ఉండేది 1000 కోట్లేనా? అక్కడ ఏమనుంది? దేవదూత ఏం చెప్పింది? ఎవడను లెక్కింపజాలని కోట్ల కొలది సమూహం ఉంది. ఎవడును లెక్కింపజాలను. పరలోకములో మన సమూహాన్ని కౌంట్ చేయలేరంటే ఎవరే కానీ. ఈ వచనం బట్టి చూస్తే ఎంతమంది ఎత్తబడినారో, ఎంతమంది ఎత్తబడతారో, ఎంతమంది లేపబడతారో వారి సంఖ్య ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు గొర్రెల కాపరులు, ఇప్పుడు మనకు కూడా దూతగణములు వచ్చాయంటే ఎవరైతే ఆయనకు భయపడి నిర్దోషముగాను పవిత్రముగాను నిందారహితముగాను ఆత్మలో కపటము లేకుండా పరిశుద్ధంగా ఎవరైతే సిలువనెత్తుకుంటూ వెళ్తూ ఉంటారో వారికే దూతగణములు కనిపిస్తాయి, అందరికి కనిపించవు. ఆ రోజు నువ్వు ఎంత రొమ్ము కొట్టుకున్నా ఆ దినమున చాలా రొమ్ము కొడు, అయ్యో ఎంత బుద్ధి లేని పని చేస్తేని, నేను ఎందుకు తప్పిపోతిని. ఎంతమంది రొమ్ము కొట్టుకునే బ్యాచ్లో ఉంటారో? ఏ బ్యాచ్ అది? రొమ్ము కొట్టుకునే బ్యాచ్. మీరు ఎంతమంది ఉంటారు రొమ్ము కొట్టుకునే బ్యాచ్ అండి? తెలీదు. మీ బుద్ధిహీనతే మిమ్మల్ని రొమ్ము కొట్టుకునేట్లుగా చేస్తుంది. మీ బుద్ధిహీనతే మీరు రొమ్ము కొట్టుకునేట్లుగా చేస్తుంది. సరే, అంశం ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆయన జన్మము ఆశ్చర్యము. ఆయన జన్మించినప్పుడు ఆ గొర్రెల కాపరులు ఆశ్చర్యపడ్డారు, యెరూషలేం వారు ఆశ్చర్యపడ్డారు, ఆ జ్ఞానులు అత్యానంద భరితులై ఆశ్చర్యపడ్డారు. సరే, ఆయన జీవితం ఆశ్చర్యం. ఆయన శిష్యులు ఆమెతో యేసు మాట్లాడ చూచి, ఈ స్త్రీ చిన్న విషయం, జస్ట్ నా టైం తక్కువ ఉంది, 2 మాట చెప్పేసి ముగిస్తా. ఆమెను చింత విచిత్రం చెప్పనా? ఆమె ఒక్కటి రక్షించబడింది. ఎంతమంది? ఆమె వెళ్ళి, అది సమరయ పట్టణంలోకి వెళ్ళి ఆమె ఎలా మాట్లాడిందో మనకు తెలియదు, కానీ ఆమెకున్న 6 మంది పెనిమిట్లు, 6 మంది చనిపోయిన పెనిమిట్లు. ఒక ఆయన ఏమంటాడంటే యూదా దేశ ప్రకారం అంట, యూదా దేశంలో ఒక భర్త చనిపోతే వాళ్ళు మరిది చేసుకోవాలి, ఆ భర్త చనిపోతే ఆ మరిది చేసుకోవాలి, ఆ భర్త చనిపోతే ఆ మరిది చేసుకోవాలి. ఆయనకి ఎంతమంది భార్యలను వండుకొని విధవరాలైన స్త్రీని వరుస ప్రకారము చేసుకోవాలి. అట్లా చాలామంది, ఆమెకు 5 మంది భర్తలు చనిపోయారు. ఇప్పుడు 6వ భర్తతో ఉన్నది. ఆయన ఎవరు? మరిది ధర్మం చేస్తున్నవాడు. ఏ ధర్మం? మరిది ధర్మం చేస్తున్నవాడు. ఆ లెక్కని కొందరు అంటారు. అదే లెక్క కరెక్ట్ అని నేను అనుకోను. ఎందుకంటే ప్రభు అన్నాడు పెనిమిటి అన్నాడు. ఏమన్నాడు? ఉంచుకున్నాడు అనలే. ఉంచుకున్నాడు వేరు, పెనిమిటి వేరు. పెనిమిటి అంటే పెళ్లి చేసుకున్నాడే పెనిమిటి. పెళ్లి కానివాడు పెనిమిటి ఎట్లయితాడు? కాబట్టి ఈ 5 మంది పెనిమిట్లు కూడా, నీకు 5గురు పెనిమిట్లు ఉండరి. ఇప్పుడున్నవాడు అంటే ఈమెకు ఎంతమంది భర్తలు చనిపోయారు? 5గురు చనిపోయారు. ఆమెకు 5 మంది చనిపోయారు. ఇప్పుడు 6వ వాడితో నువ్వు ఉన్నావని ఇంత డీటెయిల్గా చెప్పాడు యేసుప్రభు. అప్పుడు ఈమె వణికిపోయింది. నా బతుకంతా నీకు తెలుసు, నా జీవితం అంతా తెలుసు అని చెప్పేసి వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళి ఆమె చెప్పిన మాటలను బట్టి ఊరు ఆశ్చర్యపడేట్లుగా రక్షణలోకి వచ్చింది. ఇది ఆశ్చర్యం. ఆయన మాటలు ఆశ్చర్యం. చెప్పండి,
ఆయన మాటలు ఎన్ని మాటలు, ఆయన ఒక మాట చెప్తా, ఆయన మాటల్లో ఒక మాట అందరు చెప్పండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ మాట నాకు చాలా ఇష్టం. బైబిల్లో కీర్తన 18 అంటాడు. అందరు చెప్పండి, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. కీర్తన 18 చదవండి. ఈ భక్సింగ్ గారికి చాలా ఇష్టమే. నేను ఎబ్రోన్లో ఉన్నప్పుడు ఈ మాట భక్సింగ్ గారి డైరీలో ఆయన రాసుకున్నాడంట. ఈ మాట 18 కీర్తన 35. ఈ మాట చెప్పకముందు ఒక చిన్న మాట. భక్సింగ్ గారి దినాల్లో భక్సింగ్ గారు సేవకుల కూడికలో ఈ మాట ఎప్పుడు మెన్షన్ చేసేవాడంట. నీ సాత్వికమునను. ఒక సేవకుని గొప్ప చేసేది ఏదంట? సేవకుడు అంటే మీరు అనుకుంటే అబ్రాహ్మణ నో, సాలొమోన నో, అరవిందం గారు, మీరందరూ సేవకులే. యెహోవా సేవోపకరణములు మోయువారు. బైబిల్ మోసే ప్రతి ఒక్కడెవరు చెప్పండి అమ్మా. ఇది దేవుని సేవోపకరణం. బైబిల్ ఉన్న చూపించండి, బైబిల్ చూపించండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరెవరు? యెహోవా సేవోపకరణములు. ఇంతకు మించిన సేవోపకరణం ఉందా అన్న ఎఫ్రాయిం అన్న? ఇంతకు మించిన సేవోపకరణం ఉందా? లేదు. ఇది మందసం. ఇదేంటి? ఆయన సేవోపకరణములు మోసేవారందరూ ఆయన సేవకు. ఇప్పుడు ఆ సేవకుణ్ణి జాగ్రత్త అండి, నిన్ను గొప్ప చేసేది ఎవరంటే నీ యేసుక్రీస్తు యొక్క సాత్వికం. చిన్న కథ చెప్తాను. బైబిల్లో మీరు చెప్పండి, మిక్కిలి సాత్వికుడు ఎవరు? మోషే. దేవుని గృహంబులో సాత్వికుడెవరో తెలుసా, దేవునికై తను విడనాడినదెవరో తెలుసా. సండే క్లాస్ పని ఉంటుంది ఈ పాట. దేవుని గృహంబులో సాత్వికుడెవరో తెలుసా, దేవుని పనికై తన ఘనతను విడనాడిన వాడెవడో. తన ఘనత ఏంటి? ఫారో ఈజ్ అ సన్ ఆఫ్ ఫారో డాటర్స్. ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఆయన. మీకేం తెలుసు దాని ఘనత? ఒక గద్వాల్ ఎమ్మెల్యే కొడుకు అంటేనే మనం పట్టుకోలేం. గద్వాల్ ఎమ్మెల్యే కొడుకు అయ్యా, ఎమ్మెల్యే కొడుకు, కృష్ణమోహన్ రెడ్డి కొడుకు అంట. కేసీఆర్ కొడుకునే పట్టుకోలేం. కేసీఆర్ కన్నా ఒక లెవెల్ ఎక్కువే ఉంటుందేమో. అంత కేటీఆర్నే పట్టుకోలేం. అమిత్ షా కొడుకును పట్టుకోలేం. ఈయనెవరు? ఫారో కుమార్తె యొక్క నెక్స్ట్ ఫారో మోషేనే. ఆ స్టేటస్ నుంచి దాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి దేవుని ప్రజల మధ్యలో ఏముంటుందంట? ఇది విచిత్రం నాకు. పేరేమో దేవుని ప్రజలు, దేవుని ప్రజల మధ్యలో ఏముంటుందంట? జాగ్రత్త, దేవుని ఇంట్లో నువ్వు స్విచ్ చేసినా నీకు శ్రమలు ఉంటాయి. ఏమి ఆశయాలు నీకే చెప్పేది. ఆరోన్ మైకి పెట్టేది గొప్పతనం కాదు. దాంట్లోకి దిగావంటే ఏముంటుంది? అంట్లు దోమే హెప్సక్క, మందిరంలో అంట్లు దోమే, పాత్రలు కడిగి శుభ్రం చేసే హెప్సక్క, నీకేముంటుంది? దేవునింట్లో శ్రమ ఉంటుంది. మందిరం ఊడ్చే అనిల్ కుమార్, నీకేముంటుంది? దేవునింట్లో నువ్వు మందిరంలో ఏం ముట్టుకోవద్దు, నీకు శ్రమలే ఉండవు. ఏం శ్రమలు? దేవుని ప్రజలతో ఉండే శ్రమలు. నాకేం సంబంధం? ఐ విల్ కమ్, ఐ విల్ సిట్, ఐ విల్ హియర్, ఐ విల్ ఈట్, ఐ విల్ గో. చెప్పండి. ఐ విల్ కమ్, ప్లీజ్ ఐ విల్ కమ్, ఐ విల్ సిట్, ఐ విల్ హియర్, ఐ విల్ ఈట్, ఐ విల్ గో. దట్స్ ఆల్. నీకే శ్రమలు ఉండవు. దేవుని ఇంట్లో ఏ చిన్న బాధ్యత తీసుకున్నా నీకేముంటుంది? ఆ శ్రమకు భయపడొద్దు. దాని కొరకు గొప్ప బహుమానం ఉంది. ఏముంది? మోషే మిక్కిలి సాత్వి. ఆయన ఇప్పుడు ఆ చిన్న సంఘం తిప్పి కొడితే 500 లేం మనం. ఎంతమంది లేం? అన్ని కుటుంబాలు కలిపితే 550 మంది ఉన్నారు గద్వాల్ కర్మేల్కి. అంటే లిస్టు వచ్చేది మాత్రం 400 వస్తారనుకోండి. లిస్ట్ ఎంత ఉన్నారు? 550 మంది ఉన్నారు. అందరికి లెక్క వచ్చే పిల్లా జల్ల అందరినీ ఇంకా వదిలేండి ఆ మాటల. పిల్లా జల్ల అందరికి లెక్కేస్తే 550 మంది 600 దాకా వస్తారు. వచ్చేది ఎంతమంది? 400. ఈ 400 మందిని నడిపించేసరికి ప్రతిరోజు తలపోటే. నా సీట్లో కూర్చొని తెలుస్తుంది మీకు. కూర్చున్నాక రేవంత్ రెడ్డి బస్సోగ్గా వచ్చి కూర్చోడు సీఎం చైర్లో. కూర్చున్న కాడి నుంచి ఆటో డ్రైవర్ల యూనియన్ బంధు తిట్టి పెడతారు. ఈయన వచ్చే బస్సులు ఫ్రీ చేశాడు, మా ఆటోలు ఎవడెక్కట్లా, మాకొద్దు కాంగ్రెస్ అంటారు. అప్పుడే కూర్చున్న కాడి నుంచి తెలుస్తుంది. ఇదేందో అనుకుంటారు. ఇది హెబ్రోన్లో మాకు చెప్పింది ఏంటంటే, సేవ అంటే సావు, సేవ అంటే ముళ్ళదారి, సేవ అంటే అవమానాలను ఎదుర్కోవడం, సేవ అంటే సిలువెత్తుకోవడం. సేవ అంటే బైబిల్ పట్టుకున్నావో నీకు శ్రమలే. నిన్న కొత్త న్యూస్ తెలుసలేదో, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్
యూపీ. ఆయన కొత్త న్యూస్ ఏంటంటే, ఇండ్లల్లో గృహ కూడికలు పెట్టుకున్నా, ఇండ్లలో క్రైస్తవ కూడికలు పెట్టుకున్నా ఆ ఇండ్లను బుల్డోజర్తో కూల్చామని ఆర్డర్ ఇచ్చేశాడంట. ఓ నల్లకుంట పద్మక్క, మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాం అనుకో, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి యోగి వచ్చాడనుకో, బుల్డోజర్తో పెట్టి మీ ఇండ్లు కూల్చిపడేస్తారు. లీగల్గా లేని మందిరాలన్నీ కూల్చామనంట. దాదాపు ఇప్పటిదాకా 5,000 చర్చిలు కూల్చేశాడంట. ఇప్పుడు పిల్లిగుండ్ల చర్చిలన్నీ లీగల్గా ఉండవు. తర్వాత మన గద్వాల్లో రిజిస్టర్డ్ అయ్యింది, ల్యాండ్ రిజిస్టర్డ్ అయ్యింది, రిజిస్టర్డ్ చర్చ్ అయ్యి డయాసిస్ చర్చ్ అయితే దాన్ని వదిలేస్తున్నాడంట. రిజిస్టర్ లేకుండా డయాసిస్ లేకుండా ఉంటే ఆ చర్చిని 24 గంటలు వాళ్ళకి చెప్పని కూడా చెప్పండి. పొద్దున్నే బుల్డోజర్ వస్తుందంట. ఈరోజు పొద్దున్న డెడికేషన్ అయింది, రేపు పొద్దున్న వచ్చి కూల్చేశారు మందిరాన్ని. ఇలాంటి పరిస్థితుల మధ్య సేవ అంటే ఇవన్నీ ఉంటాయి. కట్టుబట్టలతో మలక్పేట్ డేవిడ్ అంకుల్ అని మందిరం, అప్పట్లో అన్ని గుడిసెలే, ఇది కూడా గుడిసె చూసిన వాళ్ళు చేయొద్దండి. ఈ మందిరం గుడిసె. ఈ గుడిసె మందిరాలకు జమ్మూరులో మందిరం నడుస్తుంది. ఆరాధన అయిపోయిందంట, రాత్రికి సువార్త గుడికైంది, పడుకున్నారంట. ఎవడు గుడిసెకి అగ్గి పెట్టాడు. మందిరాలు ఎన్ని మందిరాలు కాలిపోలేదు అట్లా. కాబట్టి దేవుని ప్రజలతో ఈ శ్రమల మధ్యలో మిక్కిలి సాత్వికుడు కాబట్టి 60 లక్షల మంది యూదుల్ని సంతోషంగా నడిపించాడు, బహుమానం పొందాడు. ఏం పొందాడు? అందుకే దాని గుర్తు ఏంటంటే, యేసుప్రభు కొండ మీదకి ఎక్కినప్పుడు ఎవరు వచ్చారో కొండ మీదకి? మోషే వచ్చాడంట. మోషేను ఏలియాలు వచ్చారు. మోషే ఆ మహిమలో ప్రత్యక్షమై, జాగ్రత్త అండి, 3 చైర్లు వేసుకొని, చైర్లు కాదు రాళ్ళ కొండ మీద యేసుప్రభు ఇట్లా కూర్చోంటే మోషేడు కూర్చున్నాడు, ఏలియాడు కూర్చున్నాడు. ముగ్గురు కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నారంట. చెప్పరేంటండి? ముగ్గురు కలిసి మోషే, ఏలియా, యేసుక్రీస్తులు ఏమేమి మాట్లాడుకున్నారని రాయబడిందంటే, ఆయన నిర్గమమును గురించి. నిర్గమం అంటే ఏంది? శిలువ మరణం, సమాధి, తిరిగి లేచుట. ఈ విషయాన్ని ఆ ముగ్గురు మాట్లాడుకున్నారు. ఇంకప్పటి నుంచి యేసుప్రభు కొండ దిగి వచ్చిన తర్వాత ఆయన మరణము గురించి శిష్యులకు ఫస్ట్ టైం చెప్పాడు. నన్ను మనుషులు, యూదులు సిలువేస్తారు, చంపుతారు. ఇప్పుడు మోషే గొప్పతనం ఎన్ని చెప్పను నేను. 1 పేతురు 2 పేతురు 1 అధ్యాయంలో ఆ పర్వతం మీద మోషే ఉండేని రాస్తాడు. ఇక్కడ ఆ పర్వతం అంత చూడు, మోషే స్టేటస్ పెరిగిపోతా ఉంది. కారణం ఏంటి? సాత్వికం. చెప్పండి, కారణం ఏంటి? ఈరోజు నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లలేకపోవడం కారణం ఏంటి? మోషకు ఒకటి తెలుసంట, జాగ్రత్త అండి, చాలా బాగుంది. జనసమూహం అంతయు మోషేను చంపవాలని రాళ్ళు తీసుకొని వస్తే, అక్కడ మోషే ఏం చేశాడంటే, అందరు పలకండి, సర్వ సమాజం ఎదుట సాగిలపడను. సర్వ సమాజం ఎదుట ఏం చేశాడంట? ఎప్పుడైతే మోషే సాగిల పడ్డాడో ప్రత్యక్ష గుడారంలోనికి యెహోవా దేవుడు వచ్చాడు. మేఘం వచ్చింది. ఆ మేఘంలో నుంచి దేవుడు ఎవరైతే ఈ సిచ్యువేషన్కి కారణమో వారిని, ఆమె ఎవరు కారణం? ఆమె లేడీ మిరియాముకు కుష్ఠం వచ్చేప్పుడు ప్రత్యక్ష మహిమ వచ్చింది. కోరు అభిరామ్ దాతాలు మాట్లాడినప్పుడు మహిమ వచ్చింది. ఆ మహిమ వచ్చిన మరుక్షణమే భూమి నెరవేర్చి 250 మందిని మింగేసింది. చూడండి, ఇక్కడ మోషే చూసేకి సాత్వికునిగా అంతా చెప్పండి ఇంగ్లీష్లో. మీక్నెస్, మీరు పలకరు చూడు, మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. సాత్వికుడుగా ఉన్నాడులే అనుకొని ఆయన మీద రుబాబ్ చేద్దామని కొరువు అభిరామ్ దాతానులు, మిరియాము, ఇంకా రకరకాల ప్రజలు తిరుగుబాటు చేస్తే అక్కడ ఎంటర్ అయింది ఎవరు ఎంటర్ అయ్యాడు? మేఘములో యెహోవా తేజస్సు వారికి కనపడాడు. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన వాటిని అంత సులభంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవునితో సరైన సంబంధం లేదు కనుకనే మనం దేవునింటితో చాలాసార్లు ఆటలు ఆడతాం. దేవునింటితో ఏం ఆడతాము? ఆటలు ఆడతామంట. కాబట్టి మనం భయం కలిగి జీవించాలి. ఒక బైబిల్ అంటోంది, దేవుని చేతిలో పడుట భయంకరమే ఉందా? చదవండి, మీకు వాక్యమే తెలియదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదవండి. భయంకరం. 31 చదవండి. హెబ్రీ పత్రిక 10:31. జీవం గల దేవుని చేతిలో పడుట
మళ్ళొకసారి చదవండి, మళ్ళొకసారి చదవండి. కాబట్టి మనము ఆ దేవుని మాటలు ఆశ్చర్యం. మూడవదిగా ఆయన మరణము ఆశ్చర్యం. ఆయన ఒక మాట, చిన్న మాట. యేసుక్రీస్తును ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, అన్న, కయప, హేరోదు, పిలాతు అందరూ కలిసి మూకుమ్మడిగా లోకము జాగ్రత్త అండి అందరు చెప్పండి, యేసు ప్రభు మరణానికి కారణమైన వారందరూ లోకమే. చెప్పండి, యేసు ప్రభు మరణానికి కారణమైన వారందరూ ఎవరు? నేను చెప్తా ఉంటే మీరు లోకమనండి. హేరోదు అంటారు, హేరోదు లోకమనల. హేరోదు, ఫారో, పిలాతు, తర్వాత ఇస్కరియోతు యూదా లోకమే. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు, అన్న, కయప, బంట్రోతులు, వీళ్ళంతా లోకమే. ఈ లోకము యేసు ప్రభుని సిలువేసింది. సిలువేస్తే యేసు ప్రభు, జాగ్రత్త అండి, అందరి కొరకు అద్భుతాలు చేస్తాడు కానీ తన కొరకు ఒక్క అద్భుతం కూడా చేసుకోలేదు ఆయన. ఒక్క మైనర్ అద్భుతం కూడా చేసుకోలే. ఆయన మరణించిన తర్వాత తండ్రి ఎంటర్ అయ్యాడు. ఆయన ప్రాణం విడిచే క్షణము వరకు ఏ అద్భుతము జరగలే. ఆయన తన కొరకు చేసుకోలే. ఎప్పుడైతే సిలువలో వేలాడి ఆయన మరణించి ఏలో నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ప్రాణం వదిలి తల వాల్ చేసిన తర్వాత భూమి బద్దలైంది, దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది, బండలు బద్దలైపోయింది. అంటే అక్కడి నుంచి 1 by 1 ఇంకా యేసుక్రీస్తును మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు లేపుతూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు సాత్వికుడు. ఆయన నేను సాత్వికుడను. ఆయన మరణము లోకానికి ఒక వేడుకగా కనిపించింది కానీ ఆయన మరణము ఆశ్చర్యం, నేటికి ఆశ్చర్యమే. ఆయన పునరుత్థానము సొంత శిష్యులే నమ్మలా. నీకు పిచ్చి పట్టింది అన్నారు. ఎవరు? మగ్దలేనే మరి ఏమన్నారు? నీకు మతి తప్పింది అన్నారు. తర్వాత ఇట్లా ఆ 1 by 1 ఒకటి కాదు, ఆయన తిరిగి ఆయన లేచినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆయన పరలోకానికి వెళ్ళేప్పుడు చదవండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘమాయను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్ర ధరించుకుని ఇద్దరు మనుషులు వారి దగ్గర నిలిచి, మనుషులు మీరు ఎందుకు నిలిచి ఆకాశం తేరి చూచున్నారు? మీ ఇద్దరు నుండి పరలోకం చేర్చుకోబడిన ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పారు. కాబట్టి ఆయన ఆరోహణము ఆశ్చర్యం, ఆయన తిరిగి వచ్చుట ఆశ్చర్యం. అది ఇంకా మనము చెప్పలేనంత ఆశ్చర్యం, మాటల్లో చెప్పలేనంత ఆశ్చర్యము. కాబట్టి ఇవన్నీ కూడా మనం ధ్యానించుకొని మన మనస్సులో ఎందు వాటి గురించి మనము ఆదరణ కలిగి ఉందాం. ఏ విషయంలో మనం సరిగా లేమో నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఆలోచించుకో. అసాత్వికుల గుంపులో ఉన్నావా, ఇంకే గుంపులో ఉన్నావో నీకు నువ్వు పరీక్షించుకో. చిన్నవారైనా పెద్దవారైనా, యవనస్తులైనా వృద్ధులైనా, ఎంత సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా, ప్రభా నేను ఏ గుంపులో ఉంటున్నాను? నేను ఆత్మీయంగా ఏ దర్శనంలో ఉన్నా? దూతలు వస్తే నాకు కనిపిస్తారా? బూర మోగితే నాకు వినపడుతుందా? ఆ మేఘములు వస్తే నేను కూడా మేఘం ఎక్కుతానా లేదా? నన్ను దర్శించు. ఈ లోకంలో యేసుక్రీస్తుని సిలువేసే గుంపు ఏం గుంపు? అది లోకం. ఆ లోకం గుంపులో నేను ఉన్నానా? ఆ కోరహు, అభిరాము, దాతాను గుంపులో ఉన్నానా? మిరియాము గుంపులో ఉన్నానా? ఏ గుంపులో ఉన్నాను? నన్ను దర్శించు అని చెప్పి మీకు మీరు పరీక్షించుకొని, ఆయన శిశువుగా పుట్టాడు, ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు, ఆశ్చర్యకరుడుగా నా జీవితంలో పనిచేస్తున్నాడు. ఆ గ్రహింపు ఉండి బల్ల తీసుకుందాం. ఏదైనా సరి లేకుంటే సరి చేసి, ప్రభా నీ చేతిలో నేను పడకుండా నాకు సాయం చేయి. అది భయంకరం అంట, మాట్లాడద్దు. ప్రభా దాన్ని దర్శించని ప్రార్థన చేస్తాం. బల్ల తీసుకుందాం.